ప్రభావతి అయితే మీనాక్షి దగ్గర ఇచ్చిన డబ్బులైతే పోయాయి అని చెప్పని అనడంతో ఇంకా మీనాక్షికి అలాగే ప్రభావతికి ఇద్దరికి గొడవ జరుగుతుంది. నేను నిన్ను జాగ్రత్తగా ఉంచమని చెప్పని ఇచ్చాను కదా, వచ్చిన డబ్బులు కూడా పోగొట్టేవు, ఎవరు తీసుకొని ఉంటారా ఏంటి అని చెప్పనని. ఈ లోపల ఇంకా రోహిణి అయితే, అయినా రోహిణి ఈరోజు నా డ్యాన్స్ క్లాస్ కాడికి నువ్వు నీ ఫ్రెండ్ వచ్చారు కదా, అయినా ఎందుకు వచ్చారు? నువ్వు నన్ను ఫోటోలు తీస్తూ ఉన్నావు కానీ ఆ పిల్ల మాత్రం కనిపించలేదు, ఒకవేళ ఆ పిల్ల ఏమైనా తీసేసి ఉంటుందా అని చెప్పనని ఇంక ప్రభావతికి అనుమానం వస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత మీనాక్షితో, అవును మీనాక్షి, ఆ రోహిణి ఫ్రెండ్ వచ్చింది కదా, ఒకవేళ తనే తీసిందేమో అని చెప్పానంటే ఇంకా రోహిణి అయితే తన ఫ్రెండ్కి అయితే కరెక్ట్గా పోపుల డబ్బాలో ఉంది, కందిపప్పు డబ్బాలో ఆ డబ్బులు తీసుకొచ్చేసి అని చెప్పని ఆ డబ్బులు తీసుకెళ్ళి గుణాకైతే ఇచ్చేస్తారు. కానీ ప్రభావతి అయితే ఇంకా మీనాని ఈరోజు మంచి కోడలుగా ఒప్పుకొని తనతో మంచిగా మాట్లాడేటప్పటికి మీనా కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఇంకెందుకు వచ్చినప్పటి నుంచి ప్రభావతి ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా ఉండేటప్పటికి ఇంకా బాలు అయితే, ఏంటి ప్రేమావతి ఎలా ఉన్నావు, ఏమి జరిగింది మళ్ళీ అని చెప్పానంటే, వీడి నోట్లో కానీ చెప్పాము అనుకో ఊరు మొత్తం చెప్పేస్తారు. అందులో లాయర్ దగ్గర నుంచి నేను 2 లక్షలు తీసుకున్న విషయం కానీ తెలిసింది అంటే వీడు ఇంకా నన్ను మా ఆయనతో చెప్పి ఇంట్లో నుంచి కూడా తరుము కొట్టేటట్టు చేస్తాడు. ఇప్పుడు నేను ఆ డబ్బులు ఎవరిని అడగాలి, ఎక్కడికి పోయాయి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఇంక రోహిణి అయితే, ఏంటి అత్తయ్య అని చెప్పానంటే, నేను ఆ రోజు లాయర్ మనకి ఇచ్చిన డబ్బులు 2 లక్షలు మీనాక్షి దగ్గర పెట్టాను, కానీ ఆ డబ్బులు ఇప్పుడు పోయాయంటే ఇంకా రోహిణి మొహంలో తడబడి చూసి ప్రభావతికి అయితే మొదటిసారి తన కోడల విషయంలో అనుమానం వస్తుంది. ఏంటి ఈ రోహిణి ఇంత తడబడుతుంది, అత్తయ్య నాకు నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది, నేను ఇంత బాధలో ఉన్నా కానీ నన్ను కనీసం ఎలా జరిగింది ఏం కూడా అనకుండా ఎందుకు చేసింది, ఒకవేళ ఈ పిల్లే తీసేసి ఉంటుందా అన్న అనుమానం కూడా వస్తుంది. అయినా నా కోడలు నేనే అనుమానించుకోకూడదు అని అనుకుంటుంది. మళ్ళీ కాస్త పడుకొని మళ్ళీ కూడా ఆలోచిస్తుంది. నేను డబ్బుల విషయం చెప్పంగానే రోహిణి మొహంలో మార్పు వచ్చింది అంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అన్నట్టుగా చెప్తుందనమాట.